నమస్కారం. క్లూస్ టుడే న్యూస్కి స్వాగతం. సంగారెడ్డిలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో సామాజిక చైతన్య బైక్ ర్యాలీ సీనియర్ న్యాయవాది రామారావు, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమిల మాణికులు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ మాసం అంటేనే మహనీయులను స్మరించుకునే ఏప్రిల్ నెలని వారు చేసిన పోరాటాలు, త్యాగాలు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని అన్నారు. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే విద్య కోసం, మహిళా జాతి విముక్తి కోసం పోరాడిన మహనీయుడని, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల వివక్ష, అంటరానితనంపై, అసమానతలపై పెద్ద ఎత్తున పోరాటం మహనీయుడని వారి జయంతులు ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. రాజ్యాంగాన్ని మనువాదుల కుట్రల నుండి రక్షించుకోవాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం పోరాటాలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేపీపీఎస్ జిల్లా కార్యదర్శి పి అశోక్, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి భూషణం, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాలరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ రమేష్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు న్యాయవాది సుభాష్, మద్దూరు శివకుమార్, సహాయ కార్యదర్శులు ప్రవీణ్ దాస్, జిల్లా కమిటీ సభ్యులు దత్తు, శ్రీనివాస్, మహేష్, చంద్రశేఖర్, కృష్ణ, సాయిలు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, బాబా సాహెబ్ అంబేద్కర్, బాబా సాహెబ్ భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, ఆధ్వర్యంలో మహనీయుల జయంతుల్ని జయప్రదం చేయాలని కోరుతూ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. సంగారెడ్డి పట్టణంలో జరుగుతున్నటువంటి బైక్ ర్యాలీ ప్రారంభించడానికి ప్రముఖ అడ్వకేట్ రామారావు సార్ గారు వచ్చారు.